హాయ్ హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మాగాని భరత్ గారికి ఇచ్చారు, అలాగే టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. మన రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, అప్పులు బాగాలైపోతుంది. రూపాయలు తీసుకొచ్చి అప్పులు చేసి ప్రజలకు పంచిపెట్టేస్తున్నారు. 2 లక్షల మంది లేకపోతే 3 లక్షల మంది లబ్ధిదారులు ఉంటున్నారు. 4,50,00,000 మంది 5 కోట్ల జనాల రూపాయలు 4 లక్షల మందిగా పనిచేస్తున్నారు. 2 లక్షల మంది 2,50,000 మందిగా పనిచేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, అమరావతి కట్టలేదు, 3 రాజధానులు ఆగిపోయింది. ఇప్పుడు రేపు పొద్దున్న యువకులకి మీలాంటి మా పిల్లలకైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు, బయోటెక్నాలజీ లేవు, ఉన్న పరిశ్రమలు లేవు, వచ్చిన పరిశ్రమలు తోలేస్తున్నారు. అమరావతి బ్యాటరీ ఉండేదండి, ఇంచుమించు లేదంటే 70,000 మంది కార్మికులు పరోక్షంగా పని చేసుకుంటూ. అలాగే పర్మినెంట్ కార్మికులు 25,000 మంది ఉండేవారు అమర్రాజు. అది అలాగే విశాఖపట్నం లూలు గ్రూప్ ఉండేది, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. దాన్ని పంపిస్తారు. మన పక్క రాష్ట్రంలో తెలంగాణకి వెళ్ళి రెండుని. లేదా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తేనే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే బాగుంటది. మళ్ళీ సార్ చంద్రబాబు నాయుడు వస్తున్నారు, వస్తారు, రావాలి కూడా. భరత్ గారికి ఇచ్చారు, భర్త వాసిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. ఆదిరెడ్డి గారు రాజకీయంగానే భర్త గారు ఇవాళంటే మొన్న ఎంపీగా వచ్చారు, ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యేగా మార్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆదిరెడ్డి వర్గం కూడా ఇక్కడ రాజమండ్రికి బలమైందే. ఆదిరెడ్డి వాసు గారు నుంచి బలమైన వర్గం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు మేయర్ చేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్యే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నారు. ఎలా పరిపించారండి రాజమండ్రిలో భరత్ గారు 5 సంవత్సరాలు? భర్త గారు పరిపాలించింది ఏముందండి, ఎంపీ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేశారు అంతే. ఇప్పుడు రాజమండ్రిలో ఆయన ఏం చేసేది ఏం కాదండి. రాజమండ్రికి లేకపోతే ఏదైనా పరిశ్రమ తీసుకొచ్చేయలేదు, లేకపోతే ఏమైనా ఉపాధి కల్పించలేదు. ఓన్లీ ఎంపీ నిధులు తీసుకొచ్చి ఒక కంపల్ చెరువు ఒకటి బాగు చేశారు. అది ప్రతి గవర్నమెంట్ లో చేస్తున్నాను. ఇవాళ ఓవర్ బ్రిడ్జ్ ఉందండి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి. నేను కాక మొన్న ఎన్నాళ్ళైందండి, 2 నెలలు 3 నెలలు కూడా అవ్వలేదు. మళ్ళీ అప్పుడు మళ్ళీ 2 కోట్ల 1,50,00,000 అయితే బాగు చేశారు రాజమండ్రి ఓవర్ బ్రిడ్జి. మళ్ళీ ఇక నిన్న కాక మొన్న మళ్ళీ ఆఫ్ చేసి సైడ్ రైలింగ్ మళ్ళీ పని చేస్తున్నారండి. మరి అలా ప్యాచ్ వర్క్ చేస్తున్నారండి. ఓ రోడ్లు లేవు ఈ నెక్కిన కానీ, ఎందుకు రోడ్ మీద పెట్టుబడి పెడితే ఏం రాదని. ఇతర ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్తే మోటార్ వెహికల్కి కానీ ఇరిగిపోతుంటే అట్లా వ్యాపారం బాగుంటుంది. రాజమండ్రిలో అయితే టీడీపీ రావాలనుకుంటున్నారు. రాజమండ్రిలో కాదండి, గవర్నమెంట్ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గారు రావాలి. వస్తేనే బాగుంటుంది యువతకు కానీ ఉపాధికి కానీ. మన ఆంధ్ర రాష్ట్రం కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇతర వరకు గుజరాత్ ని మనం సీఎం ఉన్నప్పుడు అయినా ఒక ఛాన్స్ నేను వచ్చాడు, ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోవాలి. సరే, ఆయన పద్ధతి ప్రకారం ఆయన వెళ్ళాడు, కాదండి. రేపు పొద్దున ఎన్డీఏ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారా? అలాగే మనకి వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే రాజమండ్రి బాగా అభివృద్ధి చెందారు అంటారు? ఆదిరెడ్డి వాసు గారు. అంటే ఈజీగా వస్తారన్నా టఫ్ గా వస్తారా? తెలియదు. రాజమండ్రి జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? నాకు నచ్చలేదన్నా? అన్న ఎందుకు నచ్చలేదు మీకు? నచ్చలేదంటే అతను ద్వారా మనకి ఏం పొందలేదు, అతను కూడా ఏ పథకాలు పొందలేదు మీరు? మళ్ళీ సార్ ఎవరు రావాలనుకున్నారు సీఎం కింద? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి చెందారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? కొంతమంది బాగుంది, కొంతమంది బాగాలేదు సార్. అంటే మీకు ఎలా ఉందని, నచ్చిందా నచ్చలేదా? బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి బాగుందండి, లేని వాళ్ళకి ఇంకా యావరేజ్ గా ఉన్నారు. మళ్ళీ సారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? చెప్పలేను సార్, అదంటే ఈక్వల్ గా ఉంది ఇద్దరికి. తప్పగా ఉందంటారు. పోయి ఏం లేదు, కూరగాయలు చూస్తే రేట్లు హై రేట్లు, ఎవరు ఏమని ఎక్కువ అమౌంట్ ఏమన్నా పడితే ట్యాక్స్ చేస్తున్నారు. మన సుఖమే ఉంది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏం మళ్ళీ ఇంకోసారి రాకూడదు అన్న జగన్ అయితే. మళ్ళీ రారంటారా? వస్తే బాగుంటది అంటారా? చంద్రబాబు వస్తే బాగుంటుంది. బాగానే ఉందండి. బాగానే ఉందంట. మళ్ళీ వస్తారంటారా సీఎం కింద? ఏమో చెప్పలేము. ఎలా ఉందమ్మా? ఇక్కడ భరత్ గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, అలాగే టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? సరిగ్గా తెలియదండి. తెలీదండి. మళ్ళీ సార్ సీఎం జగన్ గారు వస్తారంటారా? రావచ్చు అనుకుంటున్నాను. రావచ్చు అనుకున్నారు. ఓకే ఏ ప్రభుత్వం వస్తే ఒకటే అంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. అంటే ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? ఏం నచ్చింది అని మామూలుగా అన్ని బాగానే జరుగుతున్నాయి. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? చెప్పలేమండి.
చెప్పలేమన్నారు. ఎలా ఉందండి ఈసారి 3 పార్టీలు కూటమితో కలిసినాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. టీడీపీ రావచ్చు. పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? బాగానే ఉందండి. బాగుందండి. అంటే ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? అన్ని అమ్మఒడి పథకాలు ఇవన్నీ బాగా వస్తున్నాయండి, బాగా అందరికీ బాగున్నాయండి, అందరికీ పథకాలన్నీ అందుతున్నాయండి. అన్నీ అంటున్నాయి అంటారా? సార్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి సార్ 3 పార్టీలు కూటమిలో కలిసినాయండి, టీడీపీ, జనసేన, బీజేపీ. మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. టీడీపీ వద్దాం అనుకుంటున్నాం. టీడీపీ వస్తాం అనుకున్నాం. ఎందువల్ల అంటారు? అంటే ఆదిరెడ్డి వాసు గారు. ఎందువల్ల అంటారు? ఏ నిత్యావసర వస్తువులే పెరిగిపోయినాయి ఇప్పుడు, అన్ని పెరగడం తప్ప తరగడం ఏం లేదు. దానివల్ల ఈసారి ఆదిరెడ్డి వాసు గారు వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తుంది. ఆదిరెడ్డి వాసు గారు సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వద్దనే మొత్తం. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వస్తే ఏమన్నా కొంచెం అన్ని ఏమైనా. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో భరత్ గారి పరిపాలన? ఇప్పుడు భర్త గారు లేకపోతే ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు కాదు కదండి, అక్కడ పరిపాలన బట్టి ఉంటారు కదా. భర్త గారు అయితే బాగానే చేశారు, ఎంపీ ఎండి కూడా. ఈసారి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు. రాజమండ్రిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? వైసీపీ జగన్ గారు వస్తేనే బాగుంటది అనుకుంటున్నానండి. వైసీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు. అదేనండి. నుంచి ఆదిరెడ్డి గారికి అదే వాసు గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రాజమండ్రి? నాకైతే జగన్ గారు రావాలండి, అంతే. జగన్ గారు రావాలి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగా ఉందండి. అంటే ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే ఏం చెప్తామండి, ఆయన చేసే పనులు బాగున్నాయండి. అది పథకాలన్నీ నచ్చినాయి మీకు? అన్ని నచ్చినాయండి. మళ్ళీ సార్ వస్తారంటారు సీఎం కింద? వస్తారండి ఆయన. ఎవరు వస్తారు అనుకున్నారు సీఎం కింద? తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటున్నాం. మరి తెలుగుదేశం అండి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం ఎందువల్ల అన్న? నాకు మామూలుగా జగన్ అన్న అది నచ్చలేదు నాకు. జగన్ గారి పరిపాలన నచ్చలేదు అన్న. ఎందుకు ఏం నచ్చలేదు అన్న మీకు? ఏం నచ్చలేదు అంటే తెలిసిందే కదా, అందరూ వెళ్ళి. ఎక్కడన్నా మీరు రాజమండ్రా? రాజమండ్రి గణపూర్. గణపూర్. ఓకే, మరి ఎవరు వస్తారనుకున్నారు సార్ సీఎం కింద? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సీఎం ఎవరైతే బాగుంటారు? జగన్ ఈయన అవుతాడు, చంద్రబాబు నాయుడు అవుతాడు. జగన్ నాశనం చేశాడు వచ్చి రాష్ట్రాన్ని, ఇంకేముంటది బూడిది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారు? ఏమీ బాగోలేదు. రాజధాని లేదు, ఇంకా మొత్తం ఇదేంటి మన పోలవరం ప్రాజెక్టు లేదు, ఏమి లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు కదా. మొత్తం నిర్వీర్యం అయిపోయి ఉంది కదా మొత్తం. ఎలా వస్తాడు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు, జనసేన వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి ఇంకా అసలు బ్రహ్మాండంగా ఉంటుంది కదా, సందేహం లేదు. మీరు రాజమండ్రిలో భరత్ గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, తెలుసు కదా భరత్ గారు. అలాగే టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. అంటే దెబ్బగా ఉంటుందంటారా లేకపోతే ఈజీగా వస్తారంటారు ఎవరైనా? చెప్పలేం కదండి, చెప్పలేమంటారు. అంటే ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా ఫైట్? అంత నాకు అనుభవం లేదండి. ఈసారి అయితే ఎవరు వస్తారనుకున్నారు? భర్త గారు వచ్చేస్తాం. భరత్ గారు బాగానే ఉందండి. బాగుందా? ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? అమ్మఒడి ఇవన్నీ పథకాలు కూడా బాగా నచ్చినాయి. బాగుంది. మళ్ళీ వస్తానంటారా సీఎం? సీఎం జగన్ అవుతారు. మరి సారి 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి కదా, కూటమి ఎఫెక్ట్ అవుతుందంటారా జగన్ గారికి? జగన్ పెద్ద ఎఫర్ట్ ఏమి ఉండదండి. ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? ఖచ్చితంగా వస్తారంటారు. ఒకసారి రాజమండ్రిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అన్ని. టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది? వాసు గారు. ఆదిరెడ్డి వాసు గారు వస్తే బాగుంటది అంటారా? ఎందువల్ల అంటారా? డెవలప్మెంట్ లేదు కదా. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో రాజమండ్రిలో డెవలప్మెంట్ లేదా? డెవలప్మెంట్ లేదు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏముంది చెప్పండి, ఏమన్నా తెలుసా? ఏం లేదంటారా? డెవలప్మెంట్ ఏమన్నా చూసారా? రోడ్లు గానీ కంపెనీలు గానీ ఏమన్నా డెవలప్మెంట్ చూసారా? ఓకే, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం ఉమ్మడి కూటమి అనుకుంటున్నాం. ఐడియా రావడం లేదు సార్. ఎక్కువ మంది మాత్రం తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. ఎలా ఉందండి ఈసారి భరత్ గారు బాగా చేశారు, పరిపాలన ఎలా ఉంది? బాగా చేశారు, బాగా చాలా డెవలప్ అయింది. ఈసారి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. తెలుగుదేశం ఇచ్చారు కానీ బాగా చేసింది మాత్రం వైసీపీ బాగా చేసింది. అంటే కొంచెం పథకాలు కావచ్చు అన్ని. మళ్ళీ అసలు సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? నాకు ఐడియా రావడం లేదు సార్. దెబ్బగా ఉందా? ఎట్లా అంటే పథకాలు కానీ అన్ని కొంచెం చేసిందేమో జగన్ చేశాడు, ఇంకా రాజమండ్రి బాగా డెవలప్ అవుతుంది. కాకపోతే ఎవరినన్నా అడిగితే ఎక్కువ మంది నేను ఇక్కడ అడిగిన వాళ్ళల్లో తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. ఇది వచ్చేలా ఉందన్న. ఎందువల్ల అన్నారా?
కాలం పెట్టి ప్రభుత్వం పెట్టి మారు దానివల్ల ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఉండదు. బ్లేడ్ బ్యాచ్ అది ఎక్కువైపోయింది. జనాలు తిరగ ఎక్కడ ఉన్నా సబ్టైన్ ఉంటుంది. సబ్టైన్ గా లేకుండా తిరుగుతుంది అలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందిగా తిరగనా చేయనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తిరిగే ఇబ్బంది ఉంటుంది. సేఫ్టీగా తిరగనా ఓట్లేదు. దానివల్ల ఎటు చూసినా సరే ఏడు చేసుకునే అవకాశాలు లేకుండా మళ్ళీ ఈసారి చంద్రబాబు వస్తే బాగుంటది అంటారు. బాగుంటది. ఏం నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? అంటే ఏదైనా జరిగి ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకి ఏమి జరగట్లేదు కదా. ఉన్న వాళ్ళకి ఏదైనా జరుగుబాటు అవుతుంది కానీ లేని వాళ్ళకి ఏది చెల్లుబాటు అవ్వట్లేదు. ఇప్పుడు ఏదన్నా ఉన్నది అన్న వాళ్ళకి ఏదైనా చెల్లుబాటు రాబడి చేయబడి అవుతుంది. లేనోడి పరిస్థితి లేనట్టు అయిపోతుంది. ఉన్నవాడికి ఏదనుకో కిందటి మీదటి పై ఏదోలా జరుపుతున్నారు. లేనోడు వెళ్ళి అడిగినా సరే పలానా ఎవరో చెప్పారు ఏంటని అడుగుతారండి. అంటే మధ్య తరగతి వాళ్ళకి ఏమి లబ్ధి పొందలేదండి. ఏమి లేదు బాగుంటుంది. సరే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అంటారు. ఏదో అవునా, రాజమండ్రిలో భర్త గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అంటారు? పాజిటివ్ రావాలని కోరుకుంటున్నాను. అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల అంటారు? ఈ పరిపాలన సరిగ్గా లేదు కదా. జగన్ గారి పరిపాలన సరిగ్గా లేదంటారా? లేదు, అన్ని రకాలుగా లేదు. అందరికీ అందుకు అన్ని రకాలుగా ఉండాలి కదా, అన్ని రకాలుగా లేదు. చేత ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అన్ని అభివృద్ధి ఉంటుందని నా అభిప్రాయం. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే పరిపాలన ఒక సైడ్ బాగుంటే ఇంకో సైడ్ బాగోలేదు. అది బాగుందని చెప్పడానికి లేదు. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేదు. బాగోలేదు. బాగున్నాయి మొత్తం బాగుందని చెప్పడానికి లేదు కదా. అది ఓకే. మళ్ళీ సార్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. వస్తే బాగుంటుందని అభిప్రాయం. తెలుగుదేశం ఎందువల్ల అంటారా? అంటే రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదండి. ఎలా ఉంది 5 సంవత్సరాలు అన్న భరత్ గారి పరిపాలన రాజమండ్రిలో? అతను చేస్తున్నారు కానీ డెవలప్ శుభ్రంగా చేస్తున్నారు కానీ తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తాను. తెలుగుదేశం నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. తెలుగుదేశం వస్తుంది. వాసు గారికి ఇచ్చారు. ఇక్కడ ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే రాజమండ్రి అభివృద్ధి అవుతుంట? తెలుగుదేశం అండి. వాసు గారు వస్తే అభివృద్ధి అవుతాం. సీఎం ఎవరైతే బాగుంటుందన్నా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉందంటే ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? ఒక రోడ్ ఇబ్బంది లేదు. ఏదైనా పథకం కావాలంటే ఆన్లైన్ చేసుకుంటే పని అయిపోతుంది. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం పని అయ్యేది కాదు. దానికి ఒక కమిటీ ఉండేది. కమిటీ ఉండి పట్టుకోవాలి, కాళ్ళు వెళ్ళి పెట్టాలి. అది మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం రాను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అవుతారంటారు? జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంది అవకాశం. ఎక్కువ ఉందంటారా? ఎక్కువ శాతం మిస్ అవ్వదు. అది ఎందువల్ల అంటారా? ఎందువల్ల చేసిన పని మంచి పని చేసాడు. అది అంటే జనం ఏమంటారంటే అభివృద్ధి లేదు, సంక్షేమం పెరిగింది అంటారు. అభివృద్ధి ఎవరికి కావాలి ఈ రోజున? అది అభివృద్ధి కలవడం పెట్టాలని చూసాడు పేదలను. జగన్ వస్తే మంచిది అంటారు. జగన్ వస్తాడు, మంది జగన్ వస్తాడు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉన్న ప్రభుత్వం మాకు జనసేన పరంగా ఫుల్ నమ్మకం ఉంది. కానీ ప్రజలు భర్త గారు బాగా చేస్తున్నారు. దాన్ని బట్టి భర్త గారికి సపోర్ట్ చేయడం బెటర్. భయం ఉన్నదాన్ని అంటే సైకిల్ నమ్ముతాం. గ్యారంటీ కానీ జగన్ గారిని నమ్మలేం. వాకాలంటే భర్త గారు బాగా చేస్తున్నారు. వాకల్ అయితే రాజమండ్రి పర్లేదు, నమ్ముతాం ఆయన చేస్తాడు. సార్ టీడీపీ నుంచి వాసు గారికి ఇచ్చారు. వాసు గారు పక్కన ఉండి వైఎస్ఆర్సీపీ నుంచి భర్త గారు వచ్చారు. ఆ లెక్క అంటే కోటింగ్ ఉంటది అలా దెబ్బగా ఉందండి. ఓకే. సైకిల్ పరంగా అంటే వెయ్యం చాలా ఆయన పరంగా వేస్తాం మేము. దాన్ని బట్టి అట్టే వెళ్ళాలి. వాసు గారు అంటే మరి పర్లేదు. సార్ రాజమండ్రిలో అయితే భర్త గారు వస్తారంటారు రావచ్చు. వైసీపీ నుంచి వాసు గారు కూడా ఎడ్యుకేట్ కాబట్టి ఆయన కూడా చేస్తారు కదా. భర్త గారు వర్క్ చేసి ఉన్నారు కదా. ఇప్పుడు బ్రిడ్జి ఒకటి కట్టింటున్నారు విఎల్పురం లో, మారంపూడి సెంటర్ లో. ఇప్పుడు ఇంటి పట్టాలు ఇచ్చారు. చాలా మంచి పనులు చేస్తారు. రోడ్లు బాగా చేస్తున్నారు. ఈ తెలుగుదేశం కూడా 14 గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వచ్చి ఎవరు ఏం చేయలేదు రాజమండ్రిలో. శుభ్రంగా చేస్తున్నారు. జగన్ సీఎం కన్ఫర్మ్. అది ఎమ్మెల్యేగా భరతరామ్ గారు కన్ఫర్మ్. అలా 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన అందరికి అమ్మఒడి వేస్తున్నారు. మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలంటే ఆ బాత్రూమ్ బాగుంది. ఈ రోజు నా స్కూల్ చూస్తున్నాం. మేము ఉన్నప్పుడు స్కూల్ వేరు, ఇప్పుడు ఉన్న స్కూల్ వేరే. అంత బాగా జరుగుతుంది. ఇంకా ఏం చేయాలి? అది సార్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారా? కన్ఫామ్ గా అవుతారు. కన్ఫామ్.
మరి 3 పార్టీలు ఈసారి పొత్తులకు వచ్చినాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటే ఏముందండి, పవన్ కళ్యాణ్కి ఎవరు ఓటేయరని తెలిసిన మట్టుకు. ఎందుకేరంటే ఇప్పుడు మాయావతి పార్టీ 50 సీట్లకి నుంచున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పొత్తులేటండి అసలు. ఏంటండి అది? జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ సీఎం అవుతాడు. జగన్మోహన్ 100% సీఎం అవుతాడు. ఆటో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆటో వాళ్ళకి కేసులు రాయడం చూడలేదు ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాల్లో. అదే చంద్రబాబు ఆటో వాళ్ళకి ఏంటి మొత్తం రోజుకి బాదురే మాకు. ఓకే, మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నా? కన్ఫర్మ్ గా వస్తారు. టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారు, వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారు. ఎవరు వస్తే పరిపాలన బాగుంటుంది అంటారు రాజమండ్రిలో? అదైతే ఈ జిల్లా కాదండి మాది. అదే చెప్పండి, రాజమండ్రిలో మాకు టీడీపీ అండి. ఎక్కడైనా ఎందువల్ల అంటారు? ప్రభుత్వం బాగుంటుందండి, అది వస్తాయి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది చూస్తున్నాం కానీ మేము తాపమేస్తున్నాం, ఎస్కూరు చాలా ఇబ్బంది పడ్డామండి. కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు రావాలి. రాజమండ్రి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన బాగానే ఉందన్న. బాగానే ఉందంటారా? అంటే వైసీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వాసు గారికి ఇచ్చారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? భర్త గారు వస్తాను. భర్త గారు వస్తారంటారా? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైసీపీ నుంచి భర్త గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి ఉంటుంది రాజమండ్రిలో? ప్రస్తుతానికి మాత్రం ఆయన బాగానే చేశారు. మరి ఎవరండి? భరత్ గారు. ఈసారి వస్తారంటారు రాజమండ్రిలో? చేశారు కాబట్టి వస్తే రావచ్చు అంటారు. అంటే డౌట్ గా చెప్తున్నారు. ఫైట్ ఉంటుందా, దెబ్బ ఈజీగా ఉంటుందా? దెబ్బ ఆదిరెడ్డి వాసిరెడ్డి గారికి, భరత్ గారికి. ఓకే అండి. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుంది. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? ఆటోలు గట్టి, ముసలి గట్టి, అందరికి పెన్షన్ అయి పెంచడం, ఇల్లు పట్టాలు ఇవ్వడం, ఒక ఫ్లేవర్ కడుతున్నారు. ఇంకేం కావాలంటే మరి హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. అదే ఛార్జీలకి హాస్పిటల్ బాగా చేస్తున్నారు. మళ్ళీ వస్తారంటారు ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? అది దెబ్బ ఉంది కాబట్టి చెప్పలేము. చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎందువల్ల అంటావన్నా? ఏముందన్నా కొద్దిగా మార్పు కోరుకున్నారు కాబట్టి జనాలు అందుకని దాని గురించి. చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది అంటారు. ఎలా ఉందండి ఈసారి రాజమండ్రిలో భరత్ గారి పరిపాలన వైఎస్ఆర్సీపీ నుంచి? నాది రాజమండ్రి కాదులేండి, లోపల కాదు. ఈసారి అవుతారంటారా సీఎం జగన్ గారు? వైసీపీ అండి. ఎందువల్ల అంటారా? మాకు ఇంటికి చేసిన మంచి ప్రయత్నాల వల్ల మా ప్రతి ఇంటికి మంచి లబ్ధి పొందేవాడు. సార్ రాజమండ్రిలో వైసీపీ నుంచి భరత్ గారు, టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారు. అదే మాది రమేష్ కాదండి, మాది కొవ్వూరు. అదేలేండి. జగన్ గారు పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉందండి? జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉన్నా కానీ మాకైతే నేను లబ్ధి పొందానండి. అది ఒకటి మాత్రం నేను చెప్పగలను. మళ్ళీ ఎవరు రావాలనుకున్నారు మీరు? ఇంకెవరు వస్తారో ఎవరు వచ్చినా ఎవరు చేసింది మొత్తం నాకైతే ఈ ప్రభుత్వంలో నేను లబ్ధి పొంది మాత్రం పొందడం మాత్రం అయితే వాస్తవం. ఓకే, చెప్పండి సార్. ఈసారి రాజమండ్రి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైసీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు హౌస్ ఇచ్చారు, స్థలం ఇచ్చారు, అలాగే రేషన్ కార్డు వచ్చింది. ప్రభుత్వం వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, మాకు అన్ని బాగున్నాయి. వైసీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి వైసీపీ వస్తాం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్వాలేదు. అంత ఇదేం కాదు, పర్వాలేదు. ఈసారి వస్తుందంటారు మళ్ళీ సీఎం గారు రావాలనుకుంటున్నాం. మరి సార్ 3 పార్టీలు కూటమిలో కలిసినాయండి, టీడీపీ, జనసేన, బీజేపీ. కలిసే కానీ అంటే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అంటారు జగన్ గారికి? ఉంటుంది, ఉండదని అన్నాం కానీ వైసీపీ రావాలనుకుంటున్నాం. మరి టీడీపీ అండి. ఎందువల్ల అంటారు? టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తారు రాజమండ్రి పరిపాలన బాగా చేస్తారు? టీడీపీ అండి. ఎందువల్ల అంటారు? వస్తే మాకు పనులు జరుగుతాయి అంటారు. మళ్ళీ సారి ఎవరండి సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్ గారికి? అంత చేసి ఆయనే వచ్చాయి. అంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు. బాగానే చేసాడండి భరత్ గారా? మరి ఈసారి వస్తారంటారు రాజమండ్రిలో? 50-50 దెబ్బగా ఉన్నాడు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదంటారు. అంటే ఏం నచ్చింది మీకు? చేస్తున్నారు కదండి, పథకాలు అవి ఉన్నాయి కదా, పథకాలు ఇస్తారు. మళ్ళీ వస్తారంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? చెప్పలేదండి. అసలు బాగుంది కానీ సార్, అదే కొందరికి ఇచ్చి అందరూ చూడాలంటే ల్యాబ్ అందరూ చూడాలంటే తెలుగుదేశం చంద్రబాబునండి. ఇంటింటికి బియ్యం ఇచ్చింది అది కరెక్ట్ కాదండి. ఏంటండి ఇంటింటికి బియ్యం ఇచ్చింది కరెక్ట్ కాదండి. అది కోటకి వెళ్ళి తెచ్చుకుందోళ్ళమే, లైన్లు ఉండోళ్ళమే తెచ్చుకుందోళ్ళమే అండి. అదండి
కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి పింఛన్ లేదు, కొంతమందికి ఇచ్చింది అంటే మరి అందరూ బాధపడతారు కదా సార్. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అందరూ కరెక్ట్ గా లెవెల్కి వెళ్ళిందండి బండి. అదండి. మళ్ళీ ఎవరు వస్తారండి ఈసారి? ఇవాళ మరి చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు అండి. ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి. ఇది అందరూ తెలుసుకునేది అది చెప్పాల్సింది ఏం లేదు. మళ్ళీ సార్ వస్తారా? మళ్ళీ చంద్రబాబు మళ్ళీ అడుగుతే ఏం వస్తే ఏముండదు, అన్ని అడిగితే ఏం కాదు. మళ్ళీ సారి చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? జగన్ ఎక్కడ వస్తారండి బాబు? సార్ అంటారా? ఎలా ఉందండి రాజమండ్రిలో భరత్ గారి పరిపాలన? రాజమండ్రి భర్త పరిపాలన బాగుంది. మరి వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. వస్తారంటారు ఎలాగని చంద్రబాబు గ్యారంటీలు అండి. చంద్రబాబు గారు వస్తారు. ఏం నచ్చలేదు? రోజు ఆటోలో 20 మంది 30 మంది ఎక్కుతారు. 100కే 90% తిడతారు ఆటోలో కూర్చున్న వాళ్ళు అందరూ తిడతారు అన్ని. దేనికని? అన్ని రేట్లు పెరిగిపోయి రేపు శ్రీలంక అయిపోతే అన్ని అందరూ తిడతారు. రోజు చూస్తా కదా మాకు ఆటో, మాది ఆటో 10 మంది ఎక్కిరంటే 9 మంది గ్యారంటీగా తిడతారండి. తప్పకుండా ఉంటుంది రెండాటికి. ఇక్కడైతే ఆదిరెడ్డి వాసు గారు వస్తున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు తెలుగుదేశం నుంచి పైన కూడా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నుంచి భర్త గారు భర్త గారు బాగానే చేశారు. కొంచెం ఆదిరెడ్డి వాసు గారు అని అంటున్నారు అందరూ. ఆదిరెడ్డి వాసు గారు వస్తారన్నారు. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఇంకా తెలియదే ఉందన్న మీకు అందరూ చెప్పేదే. అంటే మీకు ఎలా అనిపించింది? మాకైతే ఇబ్బందిగా ఉంది నాన్న. కొంచెం అన్ని కొంచెం రేట్లు అన్ని ఎక్కిపోయి అందరు అది ఇది అన్ని పైన చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ అని ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మరి అభివృద్ధి ఏం మాకైతే అనిపిస్తుంది కాబట్టి అనిపిస్తున్నారు. కానీ మాకైతే టీడీపీ కావాలనుకుంటున్నాం. టీడీపీ కావాలనుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? ఎలా ఉందండి ఏం చెప్తామండి. మరి ఏ చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. అన్నింటిలో రేట్లు పెరిగిపోయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది పడుతున్నారంటారు? చాలా ఇబ్బంది పడుతున్నా బాగా. సార్ ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారు? మారే అవకాశం ఉండాలి కదా. ఉంటే బాగుంటది. లేదంటే ఇంతకంట విపరీతమైన దారుణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా 2024 తర్వాత మరి జనాలు చాలా ఇబ్బంది పడతారు. వాసు రావాలండి. ఎలా ఉందా అమరావతి? ఎక్కడైతే బెటర్ అంటున్నారు మీరు? అమరావతి ఎక్కడండి? రాజధాని అక్కడ పెట్టారు, అమరావతి అని చెప్పారు. ఏదో ఒక దగ్గర పెట్టి సరిపోద్ది. 3 రాజధానులు అంటున్నారు. ఇప్పుడు ఏది స్టార్ట్ చేయలేదు కదా. మరి అది అలా పొజిషన్ 3 ఒకదానికి చేయలేదు, 3 ఇట్లా చేస్తారు. మా తెలుగుదేశం వస్తుందండి. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే రేపు పొద్దున ప్రయోజనం ఉంటుంది మాకు. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో రాజమండ్రిలో భర్త గారి పరిపాలన? భర్త గారు బాగుంది. రోడ్లు అవి చేశారు అన్ని. ఆయన పని బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? చెప్పలేము. చెప్పలేమంటారు. గాలి ఎలా ఉంటుందో తెలియదు కదండి. ప్రజలు ఎలా ఉంటుంది ఏంటి? ప్రజలు ఇష్టం. నేను ఒకరిని కొట్టేస్తే బాగుంటుందా? నేను ఒకరిని బాగాలేదు కదా. అందరూ వెయ్యాలి, కోఆపరేషన్ ఉండాలి. ఏమో తెలుగుదేశం గ్యారంటీ అండి. 170 సీట్లకి 170 సీట్లు వచ్చేస్తాయి. తెలుగుదేశం మా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయిపోతాడు. అది సీఎం. అది చేశాడు కదండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా. ఆయన గురించి ఇంకేం చెప్పాలండి? కంపల్సరీ ఆయన సీఎం అంటే ఎలా చెప్తున్నారు? అంతే అండి. అది నమ్మకం అండి. జనంలో ఇసుకొచ్చేసిందండి. పైకి ఎవరో చెప్పుకుంటే పథకాలు ఎగదొబ్బేస్తారని, లేదా పింఛన్లు ఎవరని, లేదా ఇంటికి తెచ్చేవరని బెదిరింపులు రౌడీజంతోనే పరిపాలిస్తున్నాడు. అది జగన్ పరిపాలించేదంతా. అభివృద్ధి లేదండి. మోటార్ బిల్లు అంతా నాశనం అయిపోయింది మొత్తం. మీరు ఈయన వచ్చాక మోటార్ బిల్లు సగం కూడా తిరుగుతున్నదండి. అభివృద్ధి లేదు, పని లేదు. చేసుకుందామంటే ట్రాక్టర్ ఉంది అనుకోండి, వాడికి పని లేదు. కార్మికులందరూ ఇబ్బంది, చాలా ఇబ్బంది అండి. కార్మికులు చాలా మధ్య తరగతి అందరూ కూడా నాశనం అయిపోయారు. కూలి పని లేదండి. చేసేవాడికి పని లేదు. సంవత్సరం 10,000 అయితే ఎక్కడ బెల్లం బిల్లు పెంచేసుకుంటామండి? చెప్పండి. సంవత్సరం 10,000 వేస్తాడు. బెల్లం బిల్లు పెంచేసుకుంటామా? అది ఎట్టి పరిస్థితుల్లోనే రావడండి జగన్. కంపల్సరీ సీఎం అవుతాడు చంద్రబాబు నాయుడు. అంటే ఏదన్నా బాగా చేసే వాళ్ళు వస్తే పర్లేదు అన్న. అంటే మాకు అదే ఇదని ఏం లేదు. ఎవరు వచ్చినా బాగా చేస్తే ఆ రాజమండ్రిని అభివృద్ధి చేస్తే సరిపోతుంది. రాజమండ్రి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని. సరే సార్. సార్ జగన్ గారు వస్తారన్నారన్నా? అంటే కొంతమంది పేదలు గట్టా అమౌంట్ పడినాయి కదన్నా, వాళ్ళందరూ మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే అభివృద్ధి లేదు కదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అని కొంతమంది అనుకుంటున్నారు. చూడాలి మరి ఎవరు వస్తారో. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? జగన్ అంటే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నా. దానికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళు. ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు సీఎం గా.
జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారు వస్తారన్న. జగన్ గారు అంటారా? పేదలకు చాలా ఇందిని ఇల్లు గట్ట అన్ని ఇచ్చారు కదండి, తనే ఎక్కువ మెజారిటీ ఉంది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? మా దగ్గర బాగానే ఉందన్న, మా సైడ్ మా కాన్స్టిట్యున్సీలు అయితే. నాకైతే స్కాలర్షిప్స్ ఇచ్చేయండి. స్కాలర్షిప్ వచ్చినాయి. ఇంకా అంటే అందరికీ కొంచెం స్టడీ పరంగా అయితే కొంచెం బాగా చూసుకున్నాను. ఓకే. మరి ఈసారి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కూటమిలో, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎఫెక్ట్ అయితే ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఏమన్నా మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? రాజమండ్రిలో వైసీపీ నుంచి భరత్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వాసు గారికి ఇచ్చారు. ఎవరు వస్తారా మోహన్? భర్త గారు వస్తాను. భర్త గారు వస్తారు. ఓకేనా, చాలా అప్డేట్ చేశారు. చాలా అభివృద్ధి అవుతుంది అంటారు. భరత్ గారు వస్తే అభివృద్ధి చెందుతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి భరత్, వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారు ఇప్పటికే చాలా చేసి చూపించారు, ఇంకా చేస్తారని నమ్మకం ఉంది ప్రజల్లో. బాగా చేస్తున్నారు భరత్ గారు. ప్రతి విషయంలో ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆయన కృషి బాగా చేశారు. ఈ మామూలుగా ఈ పొత్తులు ఇవన్నీ కూడా నార్మల్ గా వాళ్ళు పైకి కలిసినవి కానీ లోపలగా ఫిక్స్ గా వాళ్ళకి ఒక భార్యాభర్త కలిసి ఉండాలంటే ఇద్దరు మనస్తత్వం కరెక్ట్ అయి ఉండాలి. కానీ ఎవరి మనస్తత్వం వాళ్ళు. ఈ రోజుకి బీజేపీకి కానీ తర్వాత టీడీపీకి కానీ జనసేనకి కానీ మానసికంగా కలవలేదు. అదేంటంటే పైకి ఏదో ఓట్లు పడతాయన్న ఉద్దేశంతో కలుపుకున్నారే గాని కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా కలిసిమెలిసి తిరగట్లేదు, కలిసిమెలిసి చేయట్లేదు. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో వచ్చేటప్పటికి చాలా విభేదాలతోనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఓటు మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యే ప్రసక్తే ఉండదు. వైఎస్ఆర్సీపీ ఓట్లు పక్కాగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పక్కాగా 130 సీట్లతో గెలుస్తుంది. పక్కాగా అన్ని జిల్లాల్లో మేము తిరుగుతుంటాం, తెలుస్తుంది మాకు. మాది ప్రకాశం డిస్టిక్, ఇక్కడే ఉంటాం. రాజమండ్రి పరిపాలన భర్త గారు బాగుందండి, చేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. ఎవరికి ఏది కావాలన్నా. ఇంకోటి ఆయన ఏంటంటే మామూలుగా రచ్చబండ అనే ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసి ఎవరికన్నా ఏమన్నా సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని ఆయన టైం కేటాయించి ఇద్దరిని పిలిపించి, అమ్మా ఇదిగో మంచిగా ఈ రూట్ లో వెళ్తే మీరు బాగుంటది, ఇలా ఘర్షణల వాతావరణం కరెక్ట్ కాదని ఏమంటే చెట్లు కూడా చేస్తున్నారు. ఆయన మార్గాన్ని భరతరాం గారు వాళ్ళ ఆఫీస్ కి పిలిపించేసి అక్కడ చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాటిని సరిచేయటం, వాళ్ళని వాళ్ళ మేలు కోరి ఇలా చేసుకుంటే మంచిదని చెప్పి మంచి దారిలోకి తీసుకెళ్తున్నారు. బాగుందండి. మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంట జగన్ గారికి? జగన్ గారు పక్కాగా అవుతారండి. అంటే 3 పార్టీలు ఈసారి పొత్తులో వస్తున్నాయి కదా, 3 పార్టీలు ఎన్ని కలిసినా జగన్ ఓటింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీలదండి. జగన్ ఓటింగ్ చీలదు, ఖచ్చితంగా ఆయనకి సీట్లు వస్తాయి. తెలుగుదేశం వచ్చే మంచిదండి. తెలుగుదేశం అంతే మరి, తెలుగుదేశం వస్తేనే మనకు మంచిది. జగన్ గారు ఇంటికి వెళ్తే మంచిది. అది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మాకేం అనుకూలంగా ఏం లేదు. మాకు రూపాయలు లాభం లేదు దాని వల్ల. ఇల్లు ఇస్తా అంటున్నారు, ఎప్పుడు నుంచి ఇస్తా అంటున్నారు, ఇంతవరకు ఇల్లు లేదు, ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు అభివృద్ధి ఉంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వస్తే మంచిది. కూడా నేను అప్పుడే ఓటు వచ్చి 3వ సారి ఓటు వేయడంప్పుడు ఇప్పుడు కూడా తెలుగుదేశం ఆధిక్యతలో ఉంటది. అయితే ఈసారి మాత్రం మూడు కూటమిలో జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా డౌట్ గా ఉందండి. కానీ జగన్ గారి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది. పథకాలు చేస్తున్నారు కానీ ఎంప్లాయ్మెంట్ లేదండి. ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల నిరుద్యోగులకి భవిష్యత్తు అనేది లేదు. దాని వల్ల జనాలందరూ ఆలోచిస్తున్నారు. అయితే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నామండి. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పుడు భవిష్యత్ తరాల గురించి ఆలోచించి ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి ఎంప్లాయ్మెంట్ పెడుతుంది కాబట్టి మేము తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. జగన్ ప్రభుత్వం అయితే ఎక్కువ ఈ ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించడం గట్రా లేకుండా పథకాలు అయితే విస్తారంగా ఇస్తున్నారు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. దానికోసం ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉందండి. ఇప్పుడు కూటమి ఏర్పడింది కాబట్టి చూడాలండి. 3 పార్టీలు గట్రా ఏర్పాటు. సరే, ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఉన్నారన్న? 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన అంటే అందరికి పథకాలు అయితే ఇచ్చారండి, కానీ సంపద లేదు కాబట్టి సంపద అనేది మనకి ముఖ్యం కదండి. కుటుంబ వ్యవస్థకి సంపద అనేది ఉందనుకో ఎదరికి భవిష్యత్తుకి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఏమైనా దాచుకోవడానికి ఉంటది. మరి సంపద ఉండాలి కదండి. ఇప్పుడైతే పథకాలు ఇస్తున్నారు, అది దానివల్ల జనాలు బానిసలాగా సంపాదించుకోవడం మానేసి పథకాల వైపు చూస్తున్నారు. సోమరపోతులు అయిపోతున్నారు. ఎలా ఉందన్న రైతులకి ఏమైనా చేశారంటారు జగన్ గారు? రైతులకి అయితే అది ఎప్పటి నుంచి ఉండే పథకాలు అంటే పేర్లు అయితే మార్చారు. అన్నదాత సుఖీభావ, రైతు నేస్తం పథకాలు అయితే పేర్లు మార్చారు. ఎప్పటి నుంచో
ఉపాధి హామీ పథకం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్న పథకాలే. అయితే ఏంటంటే క్షేత్రస్థాయిలో కొంతమందికి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు భరోసాలు కానీ రకరకాల బెనిఫిట్స్ అన్ని కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నాయి. అంతేగాని లేబర్ వాళ్ళకి కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంది, గిట్టుబాటు ధర రావట్లేదు, పంట నష్టం అయిపోయినా కానీ క్షేత్రస్థాయిలో న్యాయం జరగట్లేదు. ఈసారి వైసీపీ నుంచి భర్త గారికి ఇచ్చారు రాజమండ్రి ఎమ్మెల్యే ఇచ్చారు. టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారు. ఎవరు వస్తే బాగా అభివృద్ధి అంటారు రాజమండ్రి? అభివృద్ధి అంటే ఇందులో కొద్దిగా ఓటు బ్యాంక్ అనేది ఆదిరెడ్డి వాసు గారికి బీసీలు తరఫున వాళ్ళ షెడ్యూల్ 60,000 ఓటు దాకా ఉందండి ఓటు బ్యాంకు. ఆదిరెడ్డి వాసు గారు తెలుగుదేశం తరఫున అది వాసు గారికి కలిసి వస్తుంది. వైఎస్ఆర్సీపీ భరత్ గారు చేశారండి. ఎందుకంటే భరత్ గారు ఫ్లైఓవర్ మారబుడు ఫ్లైఓవర్ అనేది అది రాజమండ్రి ప్రజలందరూ కళ. కాకపోతే 6 కిలోమీటర్లు శాంక్షన్ అయిన ఫ్లైఓవర్ 600 మీటర్లతో క్లోజ్ అయిపోయింది. కానీ ఫ్లైఓవర్ వల్ల అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు అది కూడా నష్టం బాగా పోయిందండి. వైసీపీ వస్తుందండి. ఎవరు వస్తారు? ఎందువల్ల అంటారా? బాగా చేస్తున్నారు కానీ పరిపాలన బాగా చేస్తానంటారా? ఏం నచ్చిందన్న మీకు ఆయన పరిపాలన? జగన్ గారి పరిపాలన బాగా ఫ్లైఓవర్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ పార్కులు వస్తున్నాయి, ఫుడ్ వే పెట్టారు, రోడ్లు బాగా చేస్తున్నారు. ఇంకేం కావాలన్నా? మెయిన్ మోరంపూడి జంక్షన్ కదా అందరికైనా రిస్క్. అదొకటి ఆయన ఫాలో అప్ చేసి చాలా స్పీడ్ గా బేగా అవిలా చేశారు ఆయన. మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారంటారా? జగన్ గారు అవుతారండి. మరి జగన్ గారు అవినా 3 పార్టీలు కూటమిలో వస్తున్నాయి కదా, టీడీపీ, జనసేన, బీజేపీ. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంట జగన్ గారికి? రాజమండ్రి అయితే వైసీపీని ఎవరు కొట్టలేదు. జగన్ అయితే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి భర్త గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే పరిపాలన బాగుంటుంది అంటారు రాజమండ్రిలో? భర్త గారు అయితే. ఎందువల్ల అంటారు? మొత్తం అన్ని మార్పులు చేతులు చేశారు బాగానే. భర్త అయితేనే బాగుంటుంది. భర్త అయితే బాగుంటుంది. సీఎం ఎవరైతే బాగుంటుందండి ఈసారి? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈసారి 3 పార్టీలు కూటమిలో వస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? దాని వల్ల ఎవరికి ఉంది, ఏం దానికే కాకపోతే ఈ జగన్ కే బాగా మద్దతు ఉంది. తెలుగుదేశం వస్తే బాగుండదు అనుకుంటున్నాను. తెలుగుదేశం ఎందువల్ల అంటారు? రేట్లు పెరిగిపోయి అన్ని బంధంగా ఉంటుంది. ప్రజలకు ఎప్పుడైనా అది వస్తే కొద్దిగా అన్ని తగ్గిస్తాడేమో అని బెమ్మ పడుతున్నారు. అది ఎలా ఉంది రాజమండ్రిలో భర్త గారి పరిపాలన వైసీపీ నుంచి? పర్లేదు అంటారా? ఈసారి టీడీపీ నుంచి వాసు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అంటారా? టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది. పైన సీఎం గారు చంద్రబాబు నాయుడు అయితే బెటరా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెటరా? ఏం చెప్తామండి, వాళ్ళంటారు బెటర్ వీళ్ళంటారు బెటర్ అంటే ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు. ప్రజలకు మామూలు బాధలేదు అంతే కదా, అలా వెళ్ళిపోతుంటాం. బాగుంటది అంటారు. కొంతమంది అనుకుంటున్నారు టీడీపీ రావాలి, చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎందువల్లంటే అభివృద్ధికి పాలనకి చేయాలంటే ఉద్యోగస్తులకి కంపెనీలు రావాలని ఏది రావాలన్నా చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం అవుతుంది. రాజమండ్రికి రాజధాని ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక మన రాజధాని రావాలన్నా ఆయన వల్ల అవుద్ది. ఇంకా అడగని చెప్తాను టకటకాలు. అదే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? రెడ్డి గారి పరిపాలన వరకు బాగానే ఉంది. కాకపోతే ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక్కరికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. అన్ని నాటికి పోటీలే, ఇసుక సమస్య అని వ్యాపారాలు అని ఏది అభివృద్ధి లేదు. ఈసారి రాజమండ్రిలో వైసీపీ నుంచి భర్త గారికి ఇచ్చారు. భర్త గారికి అయితే గ్యారంటీగా వాసు గారికి ఇచ్చారు. భర్త గారికి అయితే రాజమండ్రి అభివృద్ధి వల్ల భర్త గారు రావచ్చు గ్యారంటీగా. ఆయన అభివృద్ధి అది పైన అయితే చంద్రబాబు నాయుడు గ్యారంటీ. ఈసారి రాజమండ్రిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడికి, మధ్య తరగతి వాడికి అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదేండి. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? జగన్ గారి పరిపాలన కూడా బాగానే ఉంది సార్. చాలా చోట్ల కొంచెం డెవలప్మెంట్లు ఉన్నాయండి, మంచిగా ఉంది. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఎవరు వచ్చినా గానీ పేదవాడికి మెయిన్, పేదవాడికి కూలి పని చేసుకునే వాడికి అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్. పథకాలన్నీ కూడా అర్హులు అందరికీ అందాలని కోరుకుంటున్నాం సార్. సార్ రాజమండ్రి నుంచి భర్త గారికి ఇచ్చారు. అవును సార్. తెలుగుదేశం నుంచి వాసు గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుతుందంటారు రాజమండ్రిలో? అలాగే చెప్పలేం కానీ సార్, ఎవరు వచ్చినా మంచి జరగాలని కోరుకున్నాం. అదే ఒకటే మాట అండి. మళ్ళీ ఈసారి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి, చంద్రబాబు నాయుడు గారు అవుతారు అనుకుంటున్నారా? అది మొత్తం అందరూ ఒకళ్ళు చెప్తే జరగదు సార్. అది మొత్తం ఇంచుమించు ఒక 5 కోట్ల మంది, అంతమంది వాళ్ళందరూ ఓటు వేసి గెలిపిస్తే
దాన్ని బట్టి తెలుస్తుంది సార్. రాజమండ్రిలో మటుకు భర్త గారు వస్తారంటారు. భర్త గారు వస్తారు. టీడీపీ అండి. ఎందుకండి అలా ఉందని జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో బాగా ఉందంటారా? 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన పర్వాలేదు. మళ్ళీ సీఎం అవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? మోస్ట్లీ మరి ఆయనకే చూపిస్తున్నాయి. ఎవరికండి? జగన్ కే చూస్తున్నాయి. జగన్ గారికి. ఎలా ఉందండి రాజమండ్రిలో భర్త గారి పరిపాలన 5 సంవత్సరాల్లో? ఆయన ఫెయిర్ గా ఉంది. ఆయన ఫెయిర్ గానే ఉంది. ఫెయిర్ గానే ఉందా? ఈసారి వస్తారంటారా రాజమండ్రిలో భర్త గారు? లేకపోతే వాసు గారు వస్తారంటారా? అంటే ఆయన గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. దీని వరకు అదే సర్వీస్ గా రావచ్చు. వైసీపీ ఎందువల్ల అంటారు? మంచి పని చేసి బట్టి అంటే ఎలా ఉన్నారండి. ఎంపీ గారు చేశారు ఆయన చేసిన మంచి పనులన్నీ చూసారు కాబట్టి దానికి అభిమానమే ఓటేస్తున్నాం. రాజమండ్రిలో భర్త గారు వస్తారంటారా? వస్తారంటారా? వాళ్ళకి ఏం చేశాడు ఆయన? 2 సంవత్సరాలు చేశాడు కానీ ఏం చేశాడు? ఏం చేయలే. కంపల్సరీ వచ్చింది ఈయనండి. భర్త గారు వస్తారంటారు. చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ గారే. జగన్ గారు వచ్చింది. ఆయన ఈసారి 3 పార్టీలు కూటమిలో కలిసి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? వచ్చింది ఏం పీకాడండి ఈయన అంతే. ఈయన కూడా సినిమా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు. ఆయన వస్తారండి. అంటే వైసీపీ అంటే పార్టీలు పక్కన పెడితే భరత్ గారు అయితే బాగా చేశారు. భరత్ గారు అయితే ఇప్పుడు దగ్గర అన్ని రాజమండ్రికి ఎంటర్టైన్మెంట్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బ్యూటిఫికేషన్ కానీ బాగా చేశారు. సో ఆయన వస్తే మళ్ళీ వాటర్ 24 hours వాటర్ ఇస్తా అన్నాడు. ఇంకా ఐటీ పార్క్ ఇస్తాను. చూడండి అంటే పార్టీల గురించి ఆలోచించకుండా క్యాండిడేట్ గురించి అయితే కనుక భర్త గారు వస్తారంటారు. వస్తారా అనట్లేదు. బట్ ఏంటంటే రావాలి. 5 సంవత్సరాలు భర్త గారి పరిపాలన రాజమండ్రిలో వైసీపీ నుంచి గారు అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మిగతా వైసీపీ ఎమ్మెల్యేలతో వాళ్ళతో పోల్చుకుంటే ఎంపీలతో పోల్చుకుంటే పర్వాలేదు. ఆయన పర్వాలేదు అంతే. సీఎం ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా? చంద్రబాబు నాయుడు గారా? ఎందువల్ల అంటాను అంటే ఫస్ట్ సారి అయితే అవకాశం ఇచ్చారు. లాస్ట్ 5 సంవత్సరాలు అవకాశం అయితే ఇచ్చారు. బట్ దాన్ని అయితే కనుక ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమి చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రజల ఎక్స్పెక్టేషన్ అయితే వెళ్ళదని అనుకుంటాను. భర్త గారనా వైసీపీ నుంచి? ఎందువల్ల అంటారు? పనులు చేశాడు. పనులు చేశారంటారా? సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ గారు. ఓకే థ్యాంక్స్ అండి. బాబా ఏం పేరండి మీది? కృష్ణ గారు. చెప్పండి సార్ రాజమండ్రిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ రాజమండ్రిలో వైసీపీ నుంచి భరత్ గారు, టీడీపీ నుంచి వాసు గారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంటారా? భరత్ గారు బాగా చేయారంటారా? మళ్ళీ వస్తారంటారా? రావచ్చు. సీఎం ఎవరైతే అనుకుంటుంది ఈసారి? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసాడమ్మా. ఈసారి 3 పార్టీలు పొత్తులో కలిసినాయండి. టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఫస్ట్ ఏముండదు. 125, 120 సీట్లు జగన్ కావాలి. జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు బాగానే ఉంది. బాగానే ఉందంటారా? ఈసారి సీఎం వస్తారంటారా? సీఎం వస్తారంటారా? ఈసారి 3 పార్టీలు ఈసారి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా మైనస్ ఉంటుందంటారా జగన్ గారికి? మైనస్ ఏముండదండి. కొద్దిగా తగ్గితే తగ్గొచ్చు అంటారు. మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం చేయలే కదా, మొత్తం ఆర్థికంగా వస్తున్నారు. ఓకే. అదే రాజమండ్రిలో ఈసారి వైసీపీ భర్త గారు పోటీ చేస్తారు. టీడీపీ నుంచి వాసు చేశారన్న, చేశారు కాదంట్లా. ఆయన చేశారన్న. తెలుగుదేశానికి చూస్తున్నారు. తెలుగుదేశం వస్తాం. వైసీపీ ఎందువల్ల అంటారు? అభివృద్ధి బాగా చేశారండి. వర్క్ అయితే చేశారు. నా మటుకు 1,16,000 పడ్డాయి నాకు. జగన్ గారి పరిపాలన. జగన్ గారు అది కాక ఇళ్ల స్థలం ఒకటి వచ్చింది నాకు. ఇబ్బంది ఏమీ లేదు నాకు. ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి రూపాయలు నేను తినలేదు. ఇప్పుడు తిన్నాను ఈ గవర్నమెంట్ లో. ఈసారి రాజమండ్రిలో వైసీపీ నుంచి భర్త గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ తెలుగుదేశం నుంచి వాసు గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది? భరత్ వచ్చేస్తాడండి. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్ గారండి. ఇంక రెండో లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈసారి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా? పెద్ద ప్రభావం. ఇప్పుడు ఇదివరకు అంటే భర్త గారు ఇప్పుడు ఎంపీగా ఉండి బాగా చేశాడు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే ఇంకా బాగా చేస్తాడని అనుకుంటున్నాం. ఓకే. అది మరి ప్రజల అభిప్రాయాలు కూడా మనకు తెలియదు. అది 2 కూడా దెబ్బగా ఉన్నాయి. అంటే వాసు గారు టీడీపీ నుంచి, భర్త గారు వైసీపీ నుంచి దెబ్బగా ఉన్నాయంటారా? 2 కూడా దెబ్బగా ఉన్నాయి. ఎవరు వస్తారో కూడా నమ్మకం చెప్తాం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన?
జగన్ పరిపాలన కూడా కొంతమంది బాగుంటుంది, కొంతమంది బాగుంటలేదు. అంటే మీకు ఎలా ఉంది? నాకైతే పర్లేదు, బాగుంది. అంటే ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? ఎవరి పరిపాలన అంటే ఆడపిల్లలకు డబ్బులు వేస్తామని 45 సంవత్సరాల వాళ్ళు ఆడవాళ్ళకి ఏమో 18 ఏళ్ళు ఎక్కువ ఇలాంటి కొన్ని ఉన్నాయి చేశారు. మరి ఇదివరకు ఇక పథకాలు లేవు, మీరు వచ్చి పెట్టాడు కాబట్టి చేస్తారు. దాన్ని బట్టి మరి ఇంకేమైనా అభివృద్ధి చేస్తారు.